ఇలా. ఏంటి అది? కాసేపు గొంతు మూగబోయే మందు. ఈ పొడి గొంతులో పడితే కాసేపు మాట ఆగిపోతుంది. ఇదెప్పుడు తెచ్చావే? స్పీచ్ గురించి కిట్టుగాడు ఇంట్లోనే చెప్పాడు. అందుకే నేను ముందు జాగ్రత్తగా ఈ పొడి తీసుకొచ్చా. అదిగో ఆ ప్యూనున్నాడే అందరికీ లెమన్ వాటర్ ఇస్తా ఉన్నాడు. ఈ పొడిని ఆ నీళ్లలో కలిపి ఎలాగైనా బన్నీగాడితో తాగించామి అనుకో, వాడు స్పీచ్ పోటీలో నోరే తెరవడు. మంచి ఐడియానే వేశావు. నీకు బుర్రుందే. బన్నీగాడు నోరు కట్టేస్తావు సరే, మన కిట్టుగాడు నోరు తెరిచి స్పీచ్ ఇవ్వాలి కదా. ఇస్తాను నానమ్మా. నోట్బుక్ లో స్పీచ్ రాసుకొని నైట్ అంతా బట్టి పట్టాను. మొదలు పెడితే చివరి వరకు తగ్గేదేలే. తల్లి కొడుకులు నాకు తెలియకుండా బాగానే ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఇదిగో అత్త, ఈ పొడిని నువ్వు ఆ నిమ్మకాయ నీళ్లలో కలిపేసేయ్. నేనా? నువ్వే కలపాలి. నేను కిట్టుగాడు వసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటల్లో పెడతాం. నువ్వు ఆ ప్యూన్ని మేనేజ్ చేసి దీని నిమ్మకాయ నీళ్ళలో ఎలాగైనా కలిపేసేయ్. నువ్వే కలపచ్చు కదే. నేను వసు వదినతో పులిహోర కలుపుతా, నువ్వు ఈ పొడి కలుపు. రే పదరా. ఇక్కడున్నావా వదినా? నీ కాలు నొప్పి తగ్గిందా లేదా? ఇందాక నువ్వు బన్నీగాడు భలే గొప్పగా ఆడారు. అందుకే గెలిచామత్తయ్యా. కొంతమంది చీటింగ్ చేయాలనుకున్నారు, కానీ వాళ్ళే ఓడిపోయారు. ఇదిగో బాబు. చెప్పండి మేడం. అందరికీ లెమన్ వాటర్ ఇచ్చావా? ఇస్తున్నాను మేడం. మా వసు వాళ్ళకు కూడా ఇవ్వు. అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు. అలాగే మేడం. ఆగాగాగు. ఏంటి మేడం? ఆయన మీ ప్రిన్సిపలే కదా? ఆయన మా ప్రిన్సిపల్ కాదు మేడం. ఇందాక చూశానులే. ఈ లెమన్ వాటర్ మరీ పుల్లగా ఉందయ్యా, ఒక్క చుక్కే తాగాను. ఎంగిల్ అనుకుంటావేమో. ఈ గ్లాసు మా బానిగాడికి ఇవ్వు. అలాగే. వాడు మా పిల్లాడే, అదిగో అక్కడున్నాడు. అలాగే మేడం. మేడం లెమన్ వాటర్ తీసుకోండి మేడం. మాకొద్దులే, మేము ఆల్రెడీ తాగేసాం. వాళ్ళకి పిల్లలకి ఇవ్వండి. అను, కీర్తి మీరు తీసుకోండి, పిల్లలకి ఇవ్వండి. అలాగే. మమ్మీ, నెక్స్ట్ రౌండ్ లో స్పీచ్ ఇవ్వాలి. బాగా ప్రిపేర్ అయ్యావు కదా? అయ్యాను మమ్మీ. ఆ నిమ్మకాయ నీళ్లు తాగరా బన్నీ. తాగుతాను అత్తయ్య. స్పీచ్ కాంపిటీషన్ నువ్వే గెలవాలన్నయ్య. ఎవరు ఎలాంటి చీటింగ్ చేసినా సరే నువ్వే గెలవాలి. గెలుస్తాను. అందరికంటే నేను ఫస్ట్ వస్తాను. రావాలన్నయ్య, అప్పుడే కొంతమందికి బుద్ధి వస్తుంది. అవునన్నయ్య, అప్పుడే మన జోలికి రారు. అబ్బా, వాణ్ణి తాగనివ్వండి. మీరు మీ ముదురు మాటలు. నువ్వు తాగరా బన్నీ. బన్నీ, స్పీచ్ కాంపిటీషన్కి టైం అవుతుంది, పదండి. కిట్టు పదరా వెళ్దాం. అలాగే అమ్మా.
ఈ ఈవెంట్కి ఇంకా 4 days టైం ఉంది. ఇన్ టైంలో మన వర్క్స్ అన్ని ఫినిష్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎవరో చూడనే. ఓకే, నేను చెప్పింది అర్థమైంది కదా. చెప్పండి మేడం, ఏం కావాలి? ఈవెంట్ గురించి మాట్లాడటానికి వచ్చాను. ఎవరితో మాట్లాడాలి? 1 minute. అర్థమైంది కదా, గో అహెడ్. ఓకే అభి, ఈవెంట్ గురించి ఏదో మాట్లాడాలంట అభి. అనే మీరు ఈ ఈవెంట్ గురించి డిస్కస్ చేస్తూ ఉండండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ప్లీజ్ కమ్. ప్లీజ్ మేడం, కూర్చోండి. చెప్పండి, ఏ ఈవెంట్ చేయాలి? అది మా కజిన్ ఎంగేజ్మెంట్ చేయాలి. బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? ఒక 10 lakhs. వెన్యూ, మెనూ, గెస్ట్లు ఎంతమందో చెప్పండి. Excuse me, give me some water, please. అనయ్య, ఒక్క నిమిషం రిలాక్స్ అవ్వండి, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అనయ్య, తీసుకోండి మేడం. Thank you, sir. ఇట్స్ ఓకే మేడం. సరే, ఇప్పుడు అడ్వాన్స్ ఎంత పే చేస్తున్నారు? సారీ, క్యాష్ తీసుకురాలేదు. ఈవినింగ్ ఇవ్వనా? ఇట్స్ ఓకే, మీ అడ్రస్ ఇవ్వండి. రియల్లీ సారీ, నా విజిటింగ్ కార్డ్ తీసుకురావటం మర్చిపోయాను. ఈవినింగ్ క్యాష్ కార్డు 2 ఇస్తాను. ఇట్స్ ఓకే మేడం, సీ యూ ఇన్ ద ఈవినింగ్. ష్యూర్. బాగా బట్టి పట్టు కిట్టు, మర్చిపోకుండా అంతా చెప్పాలి. నువ్వే గెలవాలి. అవునే, కష్టపడి ప్లాన్ చేసాం, దీన్ని పాడు చేయొద్దని చెప్పు. అలాగే అత్తా. బన్నీ, స్పీచ్ బైహెడ్ చేసావా? చేశాను మమ్మీ, అంతా గుర్తుంది. ఒకసారి అన్నయ్య నేర్చుకుంటే మర్చిపోడమ్మా. అన్నయ్య సొంతంగా స్పీచ్ చెప్తాడమ్మా, బట్టి కొట్టడు. అవును, స్పీచ్ ఎప్పుడు సొంతంగానే చెప్పాలి, చూసి కానీ బట్టి పట్టి కానీ చెప్పకూడదు. ఇదిగో వదినా, ఈ స్పీచ్ పోటీలో మా కిట్టుగాడే గెలుస్తాడు. కాదు, మా అన్నయ్య గెలుస్తాడు. కిట్టుగాడు ఓడిపోతాడు. కీర్తి, అలా మాట్లాడకూడదు. అదేంటమ్మా, ఆ బన్నీగాడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. వాడి గొంతు పోలేదే. వెంటనే పోదురా, కాస్త టైం పడుతుంది. ఓకే చిల్డ్రన్స్, స్పీచ్ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ పోటీకి 4 పేర్లిచ్చారు: శ్రీవల్లి, కిట్టు అండ్ బన్నీ అండ్ రాజు.
ఒక్కొక్కరికి 5 మినిట్స్ టైం ఇస్తున్నాం. మీ పేరెంట్స్ గురించి చెప్పాలి. ముందుగా శ్రీవల్లి. నెక్స్ట్ పార్టిసిపెంట్ కిట్టు. నా బంగారు కన్నా. ఎల్లునే. అందరికీ నమస్కారం. చూసావా వదినా, మా కిట్టుగాడు ఎలా మొదలు పెట్టాడు? తప్పకుండా కిట్టుగాడే గెలుస్తాడు. కిట్టు గెలిచినా బన్నీ గెలిచినా ఒకటే కదా దమయంతి, మనకి హ్యాపీయే కదా. మా అమ్మ చాలా మంచిది. తన పేరు దమయంతి. మా నాన్న పెద్ద ఎదవ. మా అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ మా అమ్మ నన్ను, మా అక్కను వదిలేయలేదు. కష్టపడి పెంచింది. అప్పుడప్పుడు తిడుతుంది, ఒక్కోసారి కొడుతుంది. మా అమ్మకు నోరెక్కువ. మా ఊళ్ళో అందరూ మా అమ్మను గయ్యాలి అని అంటారు. వాళ్ళందరితో మా అమ్మ గొడవలు పడుతుంది. నీ కొడుకు బాగా ప్రిపేర్ అయ్యాడే, నీ జాతకం మొత్తం చెప్పేస్తున్నాడు. కానీ మా అమ్మ మంచిది. నన్ను బాగా చూసుకుంటుంది. నేను తప్పులు చేస్తే క్షమిస్తుంది. అందుకే మా అమ్మ అంటే నాకిష్టం. జై హింద్. దానా ఎంత బాగా చెప్పావురా కిట్టు. ప్రైజ్ నీకే. నాకు డౌటే. నెక్స్ట్ పార్టిసిపెంట్ బన్నీ. ఆల్ ద బెస్ట్ బన్నీ. థ్యాంక్ యూ మమ్మీ. వెళ్ళరా వెళ్ళు. నీ నోటి నుంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. వేదికను అలంకరించిన గౌరవ పెద్దలకు నా నమస్కార. ప్రిన్సిపల్ గారికి, నా తోటి విద్యార్థులకు, వారి పేరెంట్స్కి, అందరికీ నమస్సుమాంజలిలు. ఈరోజు వాట్ హ్యాపెన్ బన్నీ? స్పీక్. ఏమైంది బన్నీ? గుర్తు రావట్లేదా? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా. బన్నీ ఏమైంది? టైం అవుతుంది బన్నీ, మాట్లాడు. సారీ మేడం, మా బాబుకి కాస్త టైం ఇవ్వండి. వాడికి ఏదో అయింది. ఓకే వసు గారు, ఇంకో పార్టిసిపెంట్ ఉన్నారు. తన స్పీచ్ అయ్యాక బన్నీ మాట్లాడాలి. అప్పటికి మాట్లాడకపోతే బన్నీ డిస్క్వాలిఫై అవుతాడు. థ్యాంక్ యూ మేడం. బన్నీ తప్పకుండా మాట్లాడతాడు. టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బన్నీ రా. నెక్స్ట్ పార్టిసిపెంట్ రాజు. అను, కొంచెం నీళ్ళు తీసుకురా.
ఏమైంది హరిక? అభి ఆఫీస్లో బాంబు పెట్టావా? పెట్టాను మేడం. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 5 మినిట్స్లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. వెరీ గుడ్. నువ్వు కాస్త దూరంగా ఉండు. బాంబు పేలగానే నాకు ఫోన్ చేయి. అలాగే మేడం. ఆల్రెడీ మీడియా వాళ్ళకు కూడా మెసేజ్ పెట్టాను. బాంబ్ పేలగానే వాళ్ళొచ్చి లైవ్ కవరేజ్ ఇస్తారు. సంస్కృతి ఈవెంట్ నేలమట్టమవుతుంది. ఓకే, ఐఎమ్ వెయిటింగ్. సంస్కృతి ఈవెంట్స్ నేలమట్టం అవ్వడమే కాదు, ఆ బిల్డింగ్లో ఉన్న అభిరామ్తో సహా అందరి ప్రాణాలు పోతాయి. అనయ్య ఆ లిస్ట్ కూడా ఇవ్వండి. వసు విధవవుతుంది. ఏ దిక్కు లేక చచ్చినట్టు బన్నీని నాకు అప్పచెప్తుంది. జస్ట్ 2 మినిట్స్. ఇంకా 2 మినిట్సే ఉంది. ఓన్లీ 1 మినిట్. ఆ తర్వాత ఆ ఆఫీస్ని దేవుడు కూడా కాపాడలేడు. ఈ టైంలో పవర్ పోవడం ఏంటి? అనయ్య నువ్వు వెళ్ళి మెయిన్ బోర్డ్ చెక్ చేయి. ఓకే అభి. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ బోర్డులు అన్నీ బాగానే ఉన్నాయి. అభి మెయిన్ బోర్డులో ప్రాబ్లం ఏం లేదు. బాంబ్ అభి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కంగారు పడకండి. మీరు ఎక్కడున్నారు అక్కడే కింద కూర్చోండి. జస్ట్ టేక్. బాంబ్ స్క్వాడ్కి ఫోన్ చేద్దాం అభి. అనే నువ్వు దూరంగా వెళ్ళు. అభి అన్నయ్య చెప్పేది నీకే దూరంగా వెళ్ళు. నా మాట విను. బాంబ్ స్క్వాడ్కి ఫోన్ చేద్దాం, వాళ్ళు చూసుకుంటారు. అన్నయ్య అంత టైం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చేస్తే? అభి జాగ్రత్త. అభి తీసుకోవద్దు, బయటికి వెళ్ళిపోదాం. అన్నయ్య నేను చూసుకుంటాను. మన ఆఫీసు బాంబ్ బ్లాస్ట్ అయితే ఆఫీస్ ముక్కలైపోతుంది అన్నయ్య. అలా అని ఇక్కడ ఉంటే మనం చచ్చిపోతాం అభి. నేను చెప్పేది విను అన్నయ్య. ఆఫీస్ని కాపాడుకోవాలి. అన్నయ్య ఆ డెస్క్లో సిజర్ ఉంటుంది. అభి Three, 2.